హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. సో చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చినాయి గైస్. మీరు 100% ఎంజాయ్ అయితే చేస్తారు ఈ వీడియోని. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ గారి అప్కమింగ్ ఫిలిం డ్రాగన్. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ గారు రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నారంట. సో రెమ్యునరేషన్ బదులుగా మూవీ నుంచి 50% షేర్ అయితే తీసుకోబోతున్నారు. కన్ఫర్మ్ అయిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా అగ్రీ చేసినారంట ఈ డీల్ ని. కింగ్డమ్ ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ హైక్స్ అయితే ఇచ్చినారు. సో మల్టీప్లెక్సెస్ లో 75 రూపీస్ అయితే పెంచుతారంట టికెట్ ప్రైస్ వచ్చేసి. అండ్ ఇంకా సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపీస్ వరకు అయితే పెంచుతారంట టికెట్ ప్రైస్ వచ్చేసి. అప్ టు 10 days వరకు అయితే ఉంటది ఈ టికెట్ ప్రైస్ హైక్ వచ్చేసి. రామ్ చరణ్ గారి అప్కమింగ్ ఫిలిం పిడ్డి. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వినాయక చవితికి అయితే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. అండ్ ఏమైనా కన్ఫర్మ్ అయితే మీకు అప్కమింగ్ వీడియోస్ లో ఇన్ఫార్మ్ చేస్తా. ప్రెసెంట్ సాంగ్ ని అయితే కంపోజ్ చేస్తున్నారంట ఏఆర్ రెహమాన్ గారు. తేజ సజ్జా గారి అప్కమింగ్ ఫిలిం మిరాయి. ఈ మూవీ హిందీ థియేట్రికల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వచ్చేసి కరణ్ జోహార్ గారు అయితే బ్యాక్ చేసుకోబోతున్నారంట ధర్మ ప్రొడక్షన్. సో ప్రెసెంట్ ప్లాన్ అయితే చేస్తున్నారు. టాక్స్ జరిగి కన్ఫర్మ్ అయిపోతే మీకు అప్కమింగ్ వీడియోస్ లో ఇన్ఫార్మ్ చేస్తా. SSMB 29 ఈ మూవీ మ్యూజిక్ కంపోజిషన్ వర్క్ వచ్చేసి MM కిరవాణి గారు స్టార్ట్ అయితే చేసినారంట. అండ్ ఈ ఫిలిం లో ఒక బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ని ఆగస్ట్ 2nd వీక్ న షూట్ చేయబోతున్నారంట టాంజానియా అండ్ సౌత్ ఆఫ్రికాలో. ప్రెసెంట్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో అప్రాక్సిమేట్లీ 100 స్టంట్స్ మ్యాన్స్ తో రిహార్సల్ అయితే చేస్తున్నారంట రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు. సాయి ధరమ్ తేజ్ గారి అప్కమింగ్ ఫిలిం సంబరాల ఏటిగా 2. ఈ మూవీ సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. అండ్ ప్రెసెంట్ మూవీ మేకర్స్ డిసెంబర్ మంత్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఈ మూవీ కన్నడలో రీమేక్ అయితే చేయబోతున్నారంట. సో అసలు అర్థం కాకుండా నాకు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో కన్నడ లాంగ్వేజ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. అవసరమా గైస్ అసలు రీమేక్ కి? ఎవరు ఇంట్రెస్ట్ చూపియడు. సో చూడాలా. ఇంకా ఏమైనా ఇన్ఫో వస్తే ఈ ఫిలిం గురించి అప్కమింగ్ వీడియోస్ లో ఇన్ఫార్మ్ చేస్తా.